వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్కారం అమ్మా. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇస్తాము, మీకు న్యాయం చేస్తాము అని చెప్పి ఇంతకుముందు అధికారంలోకి రాకముందు సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెప్పడం అయితే, హామీ ఇవ్వడం అయితే జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోగా 11వ PRC కమిషను 30% జీతం కూడా పెంచుతామన్నారు. కానీ 23% మాత్రమే పెంచారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క పనితనం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎంఈఓ ఆఫీసులు కానీ, హై స్కూల్లో కానీ, ప్రభుత్వ హాస్పిటల్లో కానీ దాదాపుగా నాకు తెలిసినంత వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో, అటవీ శాఖ, గనుల శాఖ, తర్వాత పాఠశాల, అన్ని రకాలైనటువంటి శాఖల్లో 2.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు. నాట్ ఓన్లీ స్మాల్ అమౌంట్ కాదు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి గతంలో ఏం చెప్పాడంటే, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమాన పనికి సమాన వేతనం ఇస్తాము, ప్రభుత్వ ఉద్యోగులుగా మేము గుర్తిస్తాము అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. తను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడంతో వాళ్ళకు వచ్చేటటువంటి వేతనాలు అరాకొర వేతనాలు ఉంటాయి. యాక్చువల్గా ఎంత వస్తాయంటే అమ్మా, 12,000, 15,000, 18,000. అక్కడ ఈ 12,000 వాళ్ళని 15,000 చేశారు, 3,000 పెంచి 3,000 పెంచి. తర్వాత ఈ 15,000, 18,000లో మ్యాక్సిమం వాళ్ళకి వచ్చేటటువంటి అమౌంట్ ఈ రెండు మధ్యలోనూ ఉంటాయి. వాళ్ళకి రెండోది ఉద్యోగ భద్రత కూడా లేనటువంటి ఉద్యోగాలు. అయితే ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలు మనకి ఏర్పడినప్పుడు, సపోజ్ లైక్ దట్ అమ్మ ఒడి అని ఒక ప్రోగ్రాం ఉంది. వాళ్ళ చిన్న జీతం, ఆ చిన్న జీతాలకు అమ్మ ఒడి వర్తించదు. అదేవిధంగా రేషన్ కార్డులో అది వర్తించదు. ఇప్పుడు పౌరులందరికీ ఆరోగ్య భద్రత అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకు వర్తించవు. కాబట్టి ఈ చిరు ఉద్యోగులకి ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలుగా పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సంక్షేమ పథకాల ఎలిజిబిలిటీ లిస్టులో పెడితే బాగుంటుంది అనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి ఉద్దేశం. అంటే వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించి సంక్షేమ పథకాలకి అనర్హులుగా చేసి, ఎస్, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, అది కూడా రాదు. అంటే ఒక విద్యార్థిని బీటెక్ చదివించాలంటే ఎంత ఖర్చు అవుద్ది? కాబట్టి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్. ప్రభుత్వం చేసేదేమో చిన్న ఉద్యోగాలు, కానీ ప్రభుత్వ ఉద్యోగాల కింద, సరే ప్రభుత్వ ఉద్యోగాల కింద చూపించావు, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ సకాలంలో కడుతున్నావా? లేదు. అది కూడా పోనీ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నావా? సర్వీస్ రిజిస్టరు నువ్వు ఇప్పుడు జాయిన్ అయినావు అనుకో, నీకు అదే వేతనం, 10 ఏళ్ళ నుంచి చేసేవాడికి కూడా అదే వేతనం. అంటే వేతనాల్లో వ్యత్యాసం కూడా ఉండదు. ఎప్పుడు చేరినా కూడా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానికంగా ఉన్నటువంటి మినిస్టరు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, మినిస్టర్ యొక్క సిఫారసులతోనే వీళ్ళని తీసుకోవటం జరుగుతుంది. అది పద్ధతి కాదు కదా. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకైనా సరే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి, తద్వారా మెరిట్ ప్రాతిపదికన దాంట్లో రిజర్వేషన్ కూడా అప్లై చేసేసి ఒక సర్వీస్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి కదా. అవి ఏమి మెయింటైన్ చేయకుండా వాళ్ళు వివిధ శాఖల్లో దాదాపుగా 2.5 లక్షల మంది ఉద్యోగాల జీవితాలతో ఆడుకోవటం అంటే, ఇప్పుడు వాళ్ళకి గృహ నిర్మాణం ఉంటుంది అనుకమ్మా, వాళ్ళు ఇప్పుడు ఒక టాపీ మేస్త్రి 1000 రూపాయలు, 850 రూపాయల నుంచి 1000 రూపాయలు తెచ్చుకుంటారు రోజు పనికి పోతే. వాళ్ళు బయటికి పోయి టాపీ పని చేసేటటువంటి వాళ్ళు 850 నుంచి 1000 రూపాయలు ఉంది, గ్రామీణ పల్లెల్లో కూడా ఉంది. అంటే వాళ్ళ ఇన్కమ్ 25,000 ఉంటుంది. కానీ అవుట్సోర్సింగ్ యొక్క ఉద్యోగి యొక్క వేతనము 12,000, 15,000, 18,000 ఈ మధ్యలో ఆడుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు. కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే గృహ నిర్మాణం, ఇళ్ల స్థలం కేటాయించడం, గృహ నిర్మాణం కేటాయించడం, ఇటువంటివన్నీ లేకుండా ఈ అమ్మఒడి లాంటి పథకాలు, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అన్నీ కట్ అవ్వటం వల్ల ఇది సహేతుకమైనటువంటి పద్ధతి కాదు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపబడి సమాన పనికి సమాన వేతనం చేస్తానన్నటువంటి ఈ పెద్ద మనిషి ఇప్పుడు తన అధికారంలోకి వచ్చిన తర్వాత
ప్రభుత్వ ఉద్యోగాలకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఈ యొక్క వేతనాలు ఇవ్వడం అనేది కూడా సహేతుకమైనటువంటి అంశం కానే కాదు. అదే కాకుండా మీరు అన్నట్టు వ్యత్యాసం కూడా, అంటే సీనియర్స్కి జూనియర్స్కి కూడా ఒకేలాగా అందరికీ ఒకటే. ఇప్పుడు ఆ గొర్రెలన్నీ ఒకే ఘాటు కట్టారు. ఇప్పుడు గొర్రెలన్నింటినీ ఒకే ఘాటు కట్టారు. కనీసం వాళ్ళకి భద్రత అనేది ఉండాలి. జీతాలు కూడా వాళ్ళకి టయానికి రావమ్మా. కరెక్ట్గా ఎంప్లాయీస్కి 1వ తేదీ జీతాలంటే వాళ్ళకి సపరేట్ బడ్జెట్లో కూడా చూపించాలి. అవుట్సోర్సింగ్ యొక్క వేతనాలనేవి బడ్జెట్లో చూపిస్తే వాళ్ళు కరెక్ట్గా 1వ తేదీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ టీచర్లకు వచ్చినట్టు వాళ్ళకి 1వ తేదీ జీతం ఏ రోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవ్వడ కూడా ఈ జగనాసుర పాలనలో 1వ తేదీ జీతం తీసుకున్నాడు ఒక్కడు లేడు. ఒకడు 2 నెలలకి తీసుకున్న వాళ్ళు ఉండరు, 3 నెలలకి తీసుకొని ఉండరు, 6 నెలలకి జీతాలు రాకుండా కూడా ఉద్యోగాలు చేస్తుండేటను. అంటే ప్రభుత్వం కింద పనిచేస్తున్నాం కదా, మనకి ఏదో ఒక రోజు జీతం వస్తుందన్న ఉద్దేశంతోనే చేస్తారు తప్ప వాళ్ళు ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఒక 2 వీలర్ వేసుకొని ప్రభుత్వ ఆఫీస్కి రావాలంటే రోజు 100 రూపాయలు ఖర్చు అవుద్దాం. ఆ 100 రూపాయలు ఖర్చు ఏంటంటే నెలకి 3,000 రూపాయలు అట్లా పెట్రోల్ ఖర్చుల కింద. కొంచెం దూరం ఉండే వాళ్ళకి ఒక 4-5 వేలు పోతాయి. కాకపోతే చదువుకున్నాం కదా, ఏదో ఖాళీ ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవాలన్నకంటే కూలోళ్ళ కాడికి ఈనంగా ఉన్నటువంటి దుస్థితి వాళ్ళ పరిస్థితి. ఇవాళ హౌస్ రెంట్లు ఎంత ఉంటాయమ్మా? కనీసం హౌస్ రెంట్ అవలెన్స్ అన్న ఇవ్వాలిగా. డిన్నర్ అవలెన్స్ ఉండవు, హౌస్ రెంట్ అవలెన్స్ ఉండవు. వాళ్ళకి ఏంటంటే గొడ్డి చాకరీ చేయించుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఏ ప్రభుత్వ రంగంలో కూడా ఈ అవుట్సోర్సింగ్లు ఉద్యోగాలు చేసేటటువంటి సేవల్లో సగం కూడా చేయడు పర్మనెంట్ ఎంప్లాయీ. మొత్తం భారం ఏళ్ళని ఎత్తిన వేస్తారు. ఏది ప్రతి పని అంటే వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీలు, టెంపరవరీ ఎంప్లాయీలు. ఎవడు కోపం వచ్చినా బయటికి పోవాల్సి వస్తుంది. కాబట్టి జీవన భృతి కాబట్టి ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మార్నింగ్ 10 గంటలకు పోయి ఒక్కోసారి రాత్రి 7 గంటల దాకా కూడా పనిచేసేటటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్ని డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, తర్వాత అటవీ శాఖలో, గనుల శాఖలో, విద్యాశాఖలో అన్ని శాఖల్లో ఉన్నారమ్మా. ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఇప్పుడు కనీసం ఇన్సూరెన్స్ స్కీము ఇటువంటి ఈఎస్ఐ పిఎఫ్ లాంటివి వాళ్ళని గుర్తించి వాళ్ళకి రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే దీన్ని ఏమంటారంటమ్మా వెట్టి చాకరీ అని మాత్రం నేను అనగలను. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎక్కువ పనిచేస్తారు, వాళ్ళ చేత ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకో. అండ్ ఇక్కడ ఒక నాకు డౌట్ ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా అసలు ఎందుకు చూపిస్తున్నట్టు? అంటే వీళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఉన్న వాళ్ళు చూపిస్తారమ్మా. ఓరక ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎంఎఫ్లో చూపిస్తారు అంతే. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్ కింద. కాంట్రాక్ట్ లేబర్ నేను సింపుల్గా చెప్పగలను, ఒప్పంద కార్మికుల్లాగా నేను చెప్పగలనే తప్ప వాళ్ళు అవుట్సోర్సింగ్ అని వాళ్ళకి పర్మనెంట్ కాదు. వాళ్ళు ఏ క్షణంలో ఎవడు కోపం వచ్చినా బయటికి పోవాల్సింది. దాదాపు 2.5 లక్షల మందికి ఉంది. రేపు రాబోయే ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఈ రాబోయే ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలనేవి కొన్ని వాళ్ళకి అంటే ఫీజు రీంబర్స్మెంట్ ఒకటి, అమ్మ ఒడి లాంటి పథకం ఒకటి, ఇంటి స్థలం గృహ నిర్మాణంలో వాళ్ళకి వెసులుబాటు కల్పించాలనేది నా యొక్క ప్రధాన ఉద్దేశం. రెండోది ఈ అవుట్సోర్సింగ్లు కూడా వేతనం కూడా మనకి పిఆర్సీ అని ఉంటుందమ్మా. ప్రతి 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి పిఆర్సీ ప్రకటిస్తారన్నమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళకు కూడా వేతనాలు అనేవి ఎప్పుడైతే అధికంగా ఉంటాయో లంచాలకి పాల్పడరు. సరే లంచాలు అంటే సార్ లక్షల జీతాలు తీసుకునే ఎస్పీలు, కలెక్టర్లు, ఎంఆర్ఓలు ఇటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ సిఐలు, డిఎస్పీలు తీసుకోవటం లేదని నువ్వు అనొచ్చు. నేను అనేది సామాన్యుడికి కొంచెం జీతము ఉన్నతమైనటువంటి శాలరీలో మినిమం వేజెస్ ఈరోజు గ్రామీణ ప్రాంతంలోనైనా పట్టణ ప్రాంతానికి గ్రామీణ ప్రాంతానికి ఒక్క వ్యత్యాసం ఉంటుందమ్మా. ఆ వ్యత్యాసమే ఏంటో చెప్పనా, హౌస్ రెంట్. పల్లెల్లో ఉండేవాళ్ళకి హౌస్ రెంట్ కొంచెం తగ్గుద్ది. ఇప్పుడు మనకి డిష్ ఉంటుంది అంటే టీవీ ఉంటుంది, ఇంటర్నెట్ కనెక్షను పట్టణంలో అయినా అదే రేటు, పల్లెల్లో అయినా అదే రేటు. గ్యాస్ పట్టణంలో అయినా అదే రేటు, పల్లెల్లో అయినా. కరెంటు బిల్లు పట్టణంలో అయినా అదే రేటు, పల్లెల్లో అయినా. ఏ రకంగా చూసుకున్నా మనకి పట్టణానికి పల్లెటూరికి ఉన్న తేడా ఒక్క అంశము. ఆ అంశమే రెంట్, హౌస్ రెంట్. ఇది ఒక్కడ తప్ప ఇవాళ పట్టణాల్లో బియ్యం రేటు అదే ఉంది, పల్లెల్లో బియ్యం రేటు అదే ఉంది. కాబట్టి ఓవరాల్గా అన్ని షాంపూ రేటు యాడైనా ఒకటే, సోపు రేటు యాడైనా ఒకటే, కూరగాయల రేటు యాడైనా ఒకటే. అందుకే పెద్దోళ్ళు ఎప్పుడు చెప్తుంటారు పట్నం ప్రియురాలు వంటిది, పల్లె తల్లి వంటిది అంటారు. ఈరోజు పట్టణమైనా ఒకటే, పల్లె అయినా ఒకటే. అందువల్ల ఏంటంటే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకి నేను చెప్పగలిగింది ఏంటంటే కొంచెం వేతనాలు పెంచాల్సిన మాట ఉంది. వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కింద వచ్చేసి
వాళ్ళకి గౌరవ వేతనం దాదాపు ఒక 30,000 రూపాయలు కానీ చేస్తే ఒక అది కూడా వాళ్ళ అనుభవానికి తగ్గట్టు. అనుభవం అనే కాదమ్మా, కనీస వేతనం 30,000 రూపాయలు అంటే రోజు 1,000 రూపాయలు చొప్పున 30 రోజులకి 30,000 రూపాయల వేతనానికి కానీ తీసుకోబోగలిగితే వాళ్ళు గౌరవమైనటువంటి జీవితాన్ని వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఇన్సూరెన్సు వాళ్ళకు వర్తించాలమ్మా, అన్ని ఆరోగ్యశ్రీ కార్డు వర్తించాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ముగ్గురు కూడా మాట్లాడుకొని రేపు రాబోయే మేనిఫెస్టోలో ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కూడా ప్రభుత్వ పథకాలన్నీ వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆరోగ్యశ్రీతో మొదలు పెడితే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తించి వాళ్ళ వేతనం కూడా 30,000 రూపాయలు చేయాలన్నది నా యొక్క ప్రగాఢమైన విషయం. వెట్టి చాకిరి చేపించుకోవడం అనేది తీవ్రమైనటువంటి నేరం. వెట్టి చాకిరి వద్దు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. అందువల్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మాదిరిగా వాళ్ళ కూడా ముందుకుండి ప్రభుత్వాలు భద్రంగా చూసుకోవాలనేదే నా ఆకాంక్ష.